టెన్త్ క్లాస్ తెలుగు దివ్యలు 2 10వ తరగతి తెలుగు వాచకం పేజీ నెంబర్ 177. ఇందులో పర్యాయ పదాలు ఇవ్వడం జరిగింది. వాటిని మనం చదివి తెలుసుకుందాం. ఒక భాషలో ఒకే అర్థం గల 2 పదాలను పర్యాయ పదాలు అంటారు. ఒక భాషలో ఒకే అర్థం కలిగినటువంటి 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలను పర్యాయ పదాలు అంటారు. 2 కాదు, 2 కన్నా ఎక్కువ కూడా వస్తూ ఉంటాయి. వాటిని మనం పర్యాయ పదాలు అంటాం. ఉదాహరణకి వాన, వర్షం, ఈ 2 కూడా పర్యాయ పదాలు. వానన్నా వర్షమన్నా ఒకటే, అర్థం ఒకటే వస్తుంది. సందర్భాన్ని బట్టి మనం ఉపయోగిస్తూ ఉంటాం. వీటిని మనం పర్యాయ పదాలు అంటాం. పర్యాయ పదాలు అంబోధి. అంబోధికి పర్యాయ పదాలు సముద్రము, కడలి, సాగరం. కడలి అన్నా, సాగరం అన్నా, సముద్రం అన్నా, అంబోధి అన్నా ఒకటే అర్థం. అనలం, అగ్ని, నిప్పు, జ్వలనం, ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలు అవుతాయి. అరణ్యం, విపినం, అడవి, అటవీ, వనం. అనృతం, అన్రు, నాకి అరుకారం. అనృతం అంటే అసత్యం, అబద్ధం, బొంకు. అసత్యము, సత్యము కానిటువంటిది అనృతం. దీనికి ఈ 3 పర్యాయ పదాలు అవుతాయి. అన్నం, బువ్వ, కూడు, బోనం. అర్ధాంగి. అర్ధాంగికి పర్యాయ పదాలు భార్య, పత్ని, ఇల్లాలు. అహిమకరుడు. హిమకరుడు మంచును కలిగించేవాడు. అహిమకరుడు అంటే మంచును కరిగించేవాడు. ఎవరు? సూర్యుడు, భానుడు, రవి. మరొక పదం ఉంది. ఏంటది? భాస్కరుడు. సూర్యుడు అన్నా, రవి అన్నా, భాస్కరుడు అన్నా, భానుడు అన్నా, అహిమకరుడు అన్నా ఒకటే అర్థం. సందర్భాన్ని బట్టి ఉపయోగించాలి. ఆగ్రహం, కోపం, క్రోధం, అలుక. ఆజ్ఞ, ఆదేశం, ఆన. ఉత్తరువు, నిర్దేశం, హాస్యం, ముఖం, ఆననం, మోము. మనకి ముఖం, మోము అనేవి ఎక్కువగా వాడుకలో ఉన్నాయి. హాస్యం, ఆనం అనేటువంటి పదాలు కూడా పర్యాయ పదాలు అన్నమాట వీటికి. ఎలుక, మూషికం, కనకం. కనకం వేరు మళ్ళీ. ఇది ఒత్తుఖ. కనకం. కనకం అంటే ఎలుక లేదా మూషికం. కన్ను, అక్షి. అక్షి అంటే కన్ను అని అర్థం. చక్షువు, నేత్రం, నయనం. ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలు అవుతాయి. కప్ప, భేకం, దర్దురం, దర్దురం, దర్దురం. మండూకము. కప్పని మండూకము అని కూడా అంటూ ఉంటాం. కరి, ఏనుగు, గజము. కరి అంటే ఏనుగు లేదా గజము. కమలము, పద్మము. కమలం అనొచ్చు లేదా కమలము అనొచ్చు. పద్మం, పద్మము. నళినము. నళినము అనొచ్చు లేదా నళినం అని కూడా అనొచ్చు. కార్ముకం, కార్ముకం, కార్ముకం.
అంటే విల్లు, ధనుస్సు, సరాసనం, సింగిణి. ధనుస్సుకి ఇన్ని పర్యాయపదాలు ఉన్నాయి. కార్ముకం, విల్లు, సరాసనం, సింగిణి. కైరవం, కలువ, కల్హారం, కల్హా, లాకి హావతు, కల్హారం, కుముదం, ఇందీవరం. కలువ అనే పదానికి ఇన్ని పర్యాయ పదాలు ఉన్నాయి. కొండాడి, పొగడి, స్తుతించి, నుతించి, స్తుతించి, నుతించి, పొగడి, కొండాడి, ఏదైనా ఒకటే. కోరిక, వాంఛ, తృష్ణ, ఈప్సితం. ఈప్సితం అంటే కోరిక, వాంఛ, తృష్ణ. అవసరాన్ని బట్టి ఉపయోగించాలి పదాలు. కౌముది, వెన్నెల, చంద్రిక, జ్యోత్స్న. జ్యో తాకి సావత్తు, అప్పుడు నావత్తు. జ్యోత్స్న. జ్యోత్స్న అంటే వెన్నెల అని అర్థం, లేదా చంద్రిక, కౌముది, ఏదైనా ఒకటే. గిరి. గిరి అంటే కొండ, పర్వతం. అద్రి, గృహం, ఇల్లు. గేహం, నికేతం. చంద్రుడు, ఇంద్రుడు, శశాంకుడు, నిశాకరుడు. చంద్రుడు అంటే ఈ మూడు పర్యాయ పదాలుగా ఉన్నాయి. చాడ్పు, విధం, భంగి, రీతి, తీరు. ఈ తీరుగా, ఈ రీతిగా, ఈ విధంగా అంటుంటాం కదా, అవన్నమాట ఇవి. చెట్టు, వృక్షము లేదా వృక్షం. తరువు, భూరుహం. భూరుహం అంటే తరువు అని అర్థం. తరువు అంటే వృక్షం, వృక్షం అంటే చెట్టు. తమస్సు లేదా తమం అంటే అర్థం ఏంటి? చీకటి, అంధకారం. ఇరులు, ఇరులు అన్న కూడా చీకటి అని అర్థం. దయ, కృప, కనికరం, కరుణ. దేహం, శరీరం, తనువు, కాయం. కాయం అన్న తరువు అన్న శరీరం అన్న దేహం అని అర్థం. ధరణి, భూమి, ధరిత్రి, పృథ్వీ. నరుడు, మానవుడు, మనిషి, మర్త్యుడు. ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలు. నలిరేగు. నలిరేగుకి పర్యాయ పదం విజృంభించు, విజృంభించు. చెలరేగు, చెలరేగడం. విజృంభించు, విజృంభించు అన్న, విజృంభించు అన్న, చెలరేగు అన్న, నలిరేగు అన్న ఒకటే అర్థం. నిక్కం అంటే నిజం, సత్యం. నిక్కము, నిజము, సత్యము. మూడింట్లో ఏది గుర్తొస్తే అది మనం ఉపయోగించవచ్చు. పల్లె, ఊరు, గ్రామం. పవనము, దీనికి పర్యాయ పదాలు గాలి. పవనము అంటే గాలి, వాయువు, మారుతము. పసిడి, బంగారం లేదా బంగారము. కాంచనము, పుత్తడి. పారాశర్యుడు, పరాశర్యుడు అంటాం జనరల్గా. పారాశర్యుడు, వ్యాసుడు.
బాదరాయణుడు, కానీనుడు. పారాశర్యుడు అంటే వ్యాసుడు, బాదరాయణుడు, కానీనుడు ఎలా పిలిచినా ఒకటే. పువ్వు, కుసుమం లేదా కుసుమము. పుష్పం, విరి. బ్రాహ్మణులు, ద్విజులు, విప్రులు, భూసురులు. ఏ విధంగానైనా మనం అనొచ్చు అనమాట. బ్రాహ్మణులు అనేటువంటి పదాన్ని ద్విజులు అని ఉపయోగించవచ్చు, విప్రులు అని ఉపయోగించవచ్చు, భూసురులు అని కూడా ఉపయోగించవచ్చు. భాగీరథి, అది ధీ కాదు థీ, గమనించండి. గంగా నది, భాగీరథి అంటే గంగా నది. జాహ్నవి, పావని. ఏ విధంగానైనా గంగా నదిని మనం పిలవచ్చు. భోజనం, తిండి, ఆహారం. భోగం, మరణం. మృత్యువు, నిర్యాణం, చావు. సందర్భాన్ని బట్టి ఉపయోగిస్తూ ఉంటాం ఈ పదాలు. మిన్ను, ఆకాశం లేదా ఆకాశము. గగనం లేదా గగనము. నింగి, ఒక్కొక్క సందర్భంలో మిన్ను విరిగి మీద పడిందా అనే దాన్ని ఉపయోగిస్తూ ఉంటాం. మిన్ను అంటే ఆకాశం, గగనం, నింగి. యశస్సు, దీనికి పర్యాయ పదం కీర్తి, ఖ్యాతి. యశస్సు అన్నా, కీర్తి అన్నా, ఖ్యాతి అన్నా ఒకటే. ఇవి ఒకదానికొకటి పర్యాయ పదాలు. రవి, సూర్యుడు, ఇందా చెప్పుకున్నాం. దినకరుడు, ప్రభాకరుడు. చూసారా, ఇందాక 3 విధాలుగా చెప్పుకున్నాం, ఇప్పుడు మళ్ళీ వేరే విధంగా చెప్పుకున్నాం. అంటే సూర్యుడికి అనేకమైనటువంటి పేర్లు ఉన్నాయి. రవి అంటే సూర్యుడు, దినకరుడు, ప్రభాకరుడు. రాత్రి, నిశ, నిశి అని కూడా అనొచ్చు, నిశిరాత్రి అంటూ ఉంటాం కదా, అలా. రాత్రి, నిశ, రజని, యామిని. ఏ విధంగానైనా అనొచ్చు. ఇవన్నీ ఒకదానికొకటి పర్యాయ పదాలు కాబట్టి. రాత్రి, నిశ లేదా నిశి, రజని, యామిని. రుగ్ణత, గాకిణావుతు, రుగ్ణత. జబ్బు, వ్యాధి, రోగం. వనిత, మహిళ, స్త్రీ. పడతి. వివరం, రంధ్రం, బిలం. కలుగు, రంధ్రం, కలుగు మనకు తెలుసు, జనరల్గా వాడేవి. బిలం, వివరం. ఈ రెండు కూడా పర్యాయ పదాలుగా ఉన్నాయి. వృక్షము, తరువు, ఇందాకొచ్చింది ఇది. చెట్టు. భూరుహం, తరువుకి పర్యాయ పదాలు రాయమంటే మిగిలినవి రాస్తాం, వృక్షంకి రాయమంటే మిగిలినవి రాస్తాం. సందర్భాన్ని బట్టి ఈ పదాలని అవసరాన్ని బట్టి వాడుకుంటాం. వెల్లి, ప్రవాహం, వెల్లువ. శివుడు, శివుడు అనే పదానికి పర్యాయ పదాలు శంకరుడు, రుద్రుడు, భవుడు. ఇంకా చాలా పేర్లు ఉన్నాయి, ఇక్కడ 4 ఇవ్వడం జరిగింది. సంఘం, సమూహము. సంఘం అంటే సమూహం. బృందం, గుంపు. సుంత అంటే ఇంచుక. ఇసుమంత అని అర్థం, అంటే కొంచెం అనే అర్థం తీసుకోవాలి. సుంత, ఇంచుక కొత్త పదాలు మనకి. ఇసుమంత కొంచెము వాడుకలో ఉన్నటువంటి పదాలు.
సూర్యుడు మళ్ళీ వచ్చింది. రవి. అహిమకరుడు. ఇందాక అహిమకరుడికి రాసాం, ఇప్పుడు సూర్యుడికి రాస్తున్నాం పర్యాయ పదాలు. సూర్యుడు, రవి, అహిమకరుడు, భానుడు. స్మరణ, తలపు, ఆలోచన, బుద్ధి. ఈ పదాలు ఒకదానికొకటి పర్యాయ పదాలు. ఈ వీడియోలో మనం 10వ తరగతిలో ఇచ్చినటువంటి అన్ని పర్యాయ పదాలని చదివి తెలుసుకున్నాం.